1082 ఓట్ల లీడ్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కొనసాగుతున్నారు. రెండవ రౌండ్ కౌంటింగ్ తర్వాత వచ్చిన ఫిగర్ ఇది. ఫస్ట్ రౌండ్ లో 62 ఓట్ల లీడ్ తెచ్చుకున్నారు. రెండవ రౌండ్ ముగిసేసరికి 1082 ఓట్ల లీడ్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కంటిన్యూ అవుతున్నారు. చెప్పండి శివప్రద్. 3000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లుగా మనం అప్డేట్స్ చూస్తున్నాం. రెండవ రౌండ్ ముగిసేసరికి 3000 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కంటిన్యూ అవుతున్న సిచ్యుయేషన్. పోస్టల్ బ్యాలెట్లో 47 కాంగ్రెస్ తెచ్చుకుంటే 43 బీఆర్ఎస్, బీజేపీ 11 తెచ్చుకుంది. బట్ ఆ తర్వాత ఎక్కడ కూడా బీజేపీ పెద్దగా కనిపించట్లేదు. మాట్లాడదాం మనం. ఇంకా 2 రౌండ్లు ముగిసాయి. 3వ రౌండ్ కౌంటింగ్ కంటిన్యూ అవుతోంది. కాసేపట్లోనే మనం 3rd రౌండ్ ఫలితం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మాట్లాడదాం. మనతో సామ రామ్మోహన్ రెడ్డి జాయిన్ అవుతున్నారు. సౌజన్య, ఎగ్జిట్ పోల్స్ ఏదైతే ప్రకటించాయో ఆ సర్వే సంస్థలు కొంత అట్లాగే ట్రెండ్ అయితే కొనసాగుతుంది. సో మొదటి రౌండ్లో కొంచెం కేవలం 62 ఓట్ల ఆధిక్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సెకండ్ రౌండ్ వచ్చేసరికి 1082 ఓట్ల ఆధిక్యంలో ఉంది. మొత్తం ఓవరాల్గా 2 రౌండ్లు కనుక చూస్తే మనకు 1144 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కొనసాగుతున్నారు. కొంత ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి అధికారులు కొంత అఫీషియల్గా వెంటనే ప్రకటించడం కొంత డిలే అవుతుంది. వాస్తవానికి ఇప్పటికీ ఈ సెకండ్ రౌండ్ ఆల్రెడీ పూర్తయింది. ఇప్పుడు 3rd రౌండ్ కూడా కొనసాగుతుంది. కొంత డిలే అవుతుంది ఎందుకంటే స్టార్టింగ్ కదా. మిగతా 2-3-4 రౌండ్ల నుంచి మనకు ఎగ్జాక్ట్గా స్పీడ్గా ప్రకటన వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే మనం ముందు నుంచి కూడా సర్వే సంస్థలు చెప్పాయో అదే ట్రెండ్ అయితే మనకు కొనసాగినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే షేక్పేటకు సంబంధించి పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ పూర్తయింది. అట్లనే ఇప్పుడు షేక్పేట, ఎర్రగడ్డ అంటే 43 నుంచి 85కు కంప్లీట్ అయింది. ఇప్పుడు 3వది రైమత్ నగర్, వెంగళరావు నగర్ అంటే 86వ బూత్ నుంచి 128వ బూత్ వరకు. అంటే ఇక్కడ ఇందులో ఎంత ఉంటాయంటే దాదాపుగా 18,000 నుంచి 20,000 మధ్య ఓట్లు ఉంటాయి ఒక్కొక్క రౌండ్స్కి సంబంధించి. సో 3 రౌండ్లు కంప్లీట్ అయితే మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో అయితే కొనసాగుతున్నారు. ఇందాక మనం చెప్పినట్టుగా సో ఏదైతే ట్రెండ్స్ అనుకున్నామో, గత కొన్ని రోజుల నుంచి అనుకున్నామో అదే కొనసాగుతుంది. దీనికంటే ముందుగా కొన్ని సర్వే సంస్థలు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఇచ్చినప్పటికీ కూడా తర్వాత జరిగినటువంటి పరిణామాలు ప్రభుత్వ సంబంధించిన అంటే మంత్రులు కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి క్యాడర్ కావచ్చు, తర్వాత నవీన్గా అభ్యర్థి జూబ్లీహిల్స్లో బలమైనటువంటి అభ్యర్థిగా మనకు సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో అంటే పోలింగ్ కంటే ముందుగా పరిస్థితులు ఒక తీరుగా ఉండే. బీఆర్ఎస్ కూడా అంచనా వేసుకుంది, ఖచ్చితంగా మేము సిట్టింగ్ సీటుని కాపాడుకుంటాం, గులాబీ జెండా ఎగరవేస్తామని ఒక ధీమాతో ఉండే. కేటీఆర్ కూడా రోడ్ షోలు నిర్వహించినప్పుడు కూడా చాలా అంశాలను ప్రస్తావించారు. ఇది రెఫరెండంగా చూడాలని చెప్పి సవాల్ విసిరారు రేవంత్ రెడ్డికి. సో ఇట్లాంటి పొలిటికల్ కామెంట్స్ జరిగిన సేమ్ టైంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇది రెఫరెండంగా మేము తీసుకోము, సో ఫలితాలు మీరు చూస్తారు కదా అనేటువంటి ఒక ధీమాతోటి కూడా ఆయన ఉన్నారు. సో ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ముందుగా అనుకున్నట్టుగానే ఆ ట్రెండ్స్ అయితే కొనసాగుతున్నాయి. వాస్తవానికి షేక్పేటలో సో మొదటి నుంచి కూడా కాంగ్రెస్కు అనుకూలం అన్నారు. కానీ తర్వాత సర్వే సంస్థలు ఏమన్నాయంటే కొంత బీఆర్ఎస్కు కొంత చేంజ్ అయింది, బీఆర్ఎస్కు ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంది. రేమత్ నగర్, షేక్పేట అనేది కొంత చర్చ జరిగింది సర్వే సంస్థలు ఆ సర్వే రిపోర్ట్లు ఇచ్చినప్పుడు. ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి కొంత వన్ సైడ్గానే ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో మొత్తానికి ఈ ఎన్నికల్లో మొత్తంగా మైనారిటీలు, ముస్లిం ఓటర్లు ఎటువైపు మళ్ళారు అనేది మనకు క్లియర్ కట్గా మరి ఇంకొక 2-3 రౌండ్లలో, ఇంకొక 4 రౌండ్లకల్లా మనకు క్లారిటీ అయితే వస్తుంది. సో ఓవరాల్గా మైనారిటీలు అంతా కూడా కాంగ్రెస్ వైపు ఉన్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే షేక్పేట కానీ, రేమత్ నగర్ కానీ మైనారిటీ ఓటు బ్యాంక్ ఎక్కువ. సో వాళ్ళు వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికినట్టుగా మనకు అనిపిస్తుంది. తక్కువ లీడే ఉంటుంది ఎందుకంటే ఉప ఎన్నిక కాబట్టి. గతంలో మనం హుజరాబాద్ చూసినాం, తర్వాత దుబ్బాక చూసినాం, తర్వాత మునుగోడు కూడా చూసినాం. చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. సో ఓవరాల్గా కాంగ్రెస్కు ఆధిక్యత కనిపించే అవకాశం ఉంది. ఇంకా చూడాలి. ఇప్పుడు 2 రౌండ్లే పూర్తయ్యాయి. 3వ రౌండ్కు వచ్చేసరికి ఎట్లా ఉంటుంది ట్రెండ్స్, ఎట్లా మనం అంచనాకు అంటే గతంలో మనకు మన మధ్య ఎగ్జిట్ పోల్స్ ఏదైతే చెప్పాయో దానికి అనుగుణంగానే ఉంటాయో, ఏమైనా ఎక్కడన్నా టీఆర్ఎస్ లీడ్లోకి వస్తుందా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మనం గతంలో అనుకున్నట్టుగానే మూడో స్థానానికైతే బీజేపీ అయితే కనిపిస్తుంది. ఇంకా దానికి సంబంధించినటువంటి ఫలితాలు మనకు రావాల్సి ఉండే. సో బీజేపీ నుంచి
ఖచ్చితంగా మేము పోటీలో ఉంటామని చెప్పుకున్నప్పుడు మరి డిపాజిట్ వస్తుందో లేదో, డిపాజిట్ అయితే దాదాపు 30 నుంచి 31 వేల వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. మరి థర్డ్ ప్లేస్కు బీజేపీ ఉండేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితే ఇప్పుడు లీడ్లో కొనసాగుతున్నారు. మరి కాసేపట్లో మనకు 3వ రౌండ్ ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది. సౌజన్య 3000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లుగా మనం అప్డేట్స్ చూస్తున్నాం. 2వ రౌండ్ ముగిసేసరికి 3000 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కంటిన్యూ అవుతున్న సిచ్యుయేషన్. పోస్టల్ బ్యాలెట్లో 47 కాంగ్రెస్ తెచ్చుకుంటే 43 బీఆర్ఎస్, బీజేపీ 11 తెచ్చుకుంది. బట్ ఆ తర్వాత ఎక్కడ కూడా బీజేపీ పెద్దగా కనిపించట్లేదు. మాట్లాడదాం మనం. ఇంకా 2 రౌండ్లు ముగిసాయి. 3వ రౌండ్ కౌంటింగ్ కంటిన్యూ అవుతోంది. కాసేపట్లోనే మనం 3rd రౌండ్ ఫలితం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు.